ఆకాష్, భూమి ఇద్దరు ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి ఉంటారు. సరే నేను వెళ్తున్నానంటూ ఆకాష్ వెళ్తూ ఉంటే, "బావ బావ ఆగు" అంటూ భూమి ఆకాష్ చేయి పట్టుకొని లాగుతూ ఉంటుంది. "ఏంటి సడెన్‌గా సౌండ్ మారిపోయింది" అని ఆకాష్ అడుగుతూ ఉంటే, "అదిగో మన వెనకాలే సూర్య కూర్చొని ఉన్నాడు. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. కూర్చో కూర్చో" అని భూమి చెప్తుంది. "ఓహ్! అలాగా? సరే ఇప్పుడు నేను గగన్‌లా బాగా నటించాలి. మీరు క్లోజ్‌గా ఉన్నట్లు నటిస్తారనమాట. సరే" అంటూ "నేను వడ్డిస్తాను" అని ఆకాష్ ప్లేట్‌లో వడ్డిస్తూ ఉంటాడు. "తిను బావా" అని భూమి చెప్తుంది. సూర్య ఇదంతా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "చూడు నీ చేతులతో తినిపించి చాలా రోజులైంది. నీ చేతులతో నాకు తినిపించాలి" అని ఆకాష్ డిమాండ్ చేస్తూ ఉంటాడు. "నేనా?" అని భూమి కోపంగా చూస్తూ ఉంటే, "నీ చేతులతో తినిపించనంటే చెప్పు నేను వెళ్ళిపోతున్నానని" ఆకాష్ బెదిరిస్తూ ఉంటాడు. "లేదు బావ కూర్చో బావ ఇప్పుడు నేను తినిపించాలి. అంతే కదా తినిపిస్తాను కదా" అని భూమి అంటుంది. "తిను బావా" అంటూ భూమి స్పూన్‌తో ఆకాష్‌కి తినిపిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సూర్య, "నా కర్మ వీళ్ళు కూడా ఇక్కడికే రావాలా? వీళ్ళ రొమాన్స్ చూడలేక చస్తున్నా" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న టేబుల్‌పై మొబైలు, కార్ కీస్ పెట్టి ఉంటాడు. కార్ కీస్ మర్చిపోయి మొబైల్ మాత్రమే తీసుకొని వెళ్తూ ఉంటాడు. "నాకు దగ్గొస్తోంది" అని ఆకాష్ కావాలనే ఇక భూమితో మరింత రొమాన్స్ చేస్తూ ఉంటే, "ఓహ్! దగ్గొస్తోందా? ఆగు బావ ఆగు. ఇదిగో తలపై కొడుతున్నాను కదా! వాటర్ తాగు" అని భూమి సూర్య వైపు చూస్తూ నటిస్తూ ఉంటుంది. వీళ్ళని చూడలేక సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. "హమ్మయ్య! వెళ్ళిపోయాడు" అని భూమి చెప్తుంది. తర్వాత ఆకాష్ ఏదో వెతుక్కుంటూ ఉంటే, "ఏం వెతుకుతున్నారని" భూమి అంటుంది. "సిగరెట్ కావాలి" అని ఆకాష్ వెతుక్కుంటూ ఉంటాడు. "చూడు మా బావకి సిగరెట్ అస్సలు అలవాటు లేదు. నువ్వు తాగటానికి వీల్లేదు" అని భూమి చెప్తే, ఇదంతా సూర్య ఉన్నప్పుడు. ఇప్పుడు హీ ఈజ్ గాన్ రైట్. నేనైతే సిగరెట్ కాల్చాల్సిందే అని ఆకాష్ పక్కకు వెళ్ళి సిగరెట్ తీసుకొని లైటర్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడే అయ్యో! కార్ కీస్ మర్చిపోయానే అని లోపలికి వచ్చిన సూర్య ఆకాష్‌ని చూస్తాడు. అదేంటి గగన్‌కి ఇలాంటి అలవాట్లు లేవు కదా! అని మొబైల్‌లో ఫోటో తీసుకుంటూ ఉంటే అప్పుడే భూమి చాలా టెన్షన్ పడుతూ ఇదంతా చూస్తూ ఉంటుంది.